ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజేఎస్ పీడీసీఎల్ కీలక రిక్వెస్ట్ చేసింది. ఇకపై కరెంటు బిల్లులు టీజేఎస్ పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజేఎస్ పీడీసీఎల్ మొబైల్ యాప్లలో మాత్రమే చెల్లించాలని తెలిపింది. ఈ సమాచారాన్ని టీజేఎస్ పీడీసీఎల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ట్విట్టర్లో ప్రియమైన వినియోగదారులారా, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీసు ప్రొవైడర్లు అనగా ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే బ్యాంకులు జూలై 1, 2004 నుంచి టీజీఎస్ పీడీసీఎల్కు సంబంధించిన విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశామని తెలిపింది. అందువల్ల వినియోగదారులందరూ దయచేసి పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్ పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంటు బిల్లు చెల్లింపునకు చేయవలసిందిగా అభ్యర్థించబడింది అని రాసుకొచ్చింది. కాగా గతంలో ఈ విద్యుత్ బిల్లులు గ్రామాల్లోని కరెంట్ ఆఫీస్కి వెళ్లి చెల్లించేవారు. తర్వాత ఈ సేవ మీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి చెల్లించడం మొదలుపెట్టారు. టెక్నాలజీ మరింత పెరిగాక ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు విద్యుత్ బిల్లులు సహా ఇతర బిల్లులు ఇంటి వద్ద నుంచే చెల్లించే సదుపాయం ఉంది. ఇటీవల సవరించిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయి. దీంతో ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు కేవలం విద్యుత్ శాఖకు చెందిన యాప్ల ద్వారా లేదా నేరుగా విద్యుత్ శాఖకు చెందిన ఆఫీసుల వద్ద మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.